హలో వీపీగా డిటే వస్తున్నాడు. అదేరా ఆ రాజేశ్వరి మొగుడు. మధుమతి పెళ్లి పార్ట్ 3 స్టార్ట్ చేద్దాం. ఇంకెంత కాలస్యం స్టార్ట్ చేయి. మధు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నాలిక చీరేస్తాను. మధు నా భార్యగా, మా ఇంటి కోడలిగా 2 నెలలుందిరా. 2 నెలలుంది. రేయ్, అలాంటి మధుకి నాకు నువ్వు లింక్ పెట్టావంటే కళ్ళు పోతాయిరా, కళ్ళు పోతాయి. మధు నీడని తాకితేనే బూడిదైపోతావురా, బూడిదైపోతావు. మధు ఎవర్రా? అసలు మధు ఎవరు? ఎవర్రా? దేవతరా. ఓ కత్తి, గొడ్డలి, సుత్తి, గుణపం ఇవన్నీ కలగలిపితే ఓ మధురా. ఓ మధు, ఏమి సంస్కారం రా, ఏమి సభ్యతరా. రేయ్, నేను కోటీశ్వరుణ్ణని తెలిసి కూడా టెంప్ట్ అవ్వకుండా మధు నిజాయితీగా ఉండి సిన్సియారిటీతో మా ఇంట్లో ఉందిరా. ఎంత గొప్ప విషయం రా అలా ఉండడం. అది మామూలు ఆడదానికి సాధ్యం కాదురా, సాధ్యం కాదు. ఒరేయ్, మధు లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను రా. ఏం చేస్తాను రా, నా బ్యాడ్ లక్ రా. అంజీ చెప్పు చైతు, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మధు కోసం మళ్ళీ పుడతాను రా. ఒకవేళ ఆ మధు అబ్బాయిగా పుడితే నేను అమ్మాయిగా పుడతాగా. ఓహో అవును, అప్పుడు తనేమో చైతు, నేనేమో మధు. అప్పటికే పేరు మారదా? ఒరేయ్, జన్మ మారితే జెండర్ మారుతుంది, రంగు మారుతుంది, హైట్ మారుతుంది, కానీ పేరు మారదురా బ్లడీ ఫూల్. నా మధు నాకు దూరం అయిపోతుంది ప్రతి క్షణం. రేయ్, పలక బలపం పట్టుకుని నరకం స్పెల్లింగ్ రాస్తున్నాను రా, నరకం స్పెల్లింగ్ రాస్తున్నాను. తెలుగు భాషలో నేను రాసే ఒకే ఒక్క పదం నరకం, నరకం. రేయ్, నా ఫ్రెండ్గా నాకు నువ్వు వచ్చిన హెల్ప్ చేసి పెట్టాలరా. చెప్పురా చైతు, ఏంటది? రేపు నేను పోయిన తర్వాత నా ఆస్తి మొత్తం మధు పేరు మీద రాసేస్తాను రా. నాకు తెలిసి ఈ ఇంటి మొత్తంలో ఆ వీపీ అంకులే జెన్యూన్ రా. నేను నికార్సైన మనిషి. ఆయన చేతికి నా ఆస్తి కాగితాలు ఇచ్చి మధుకి ఇమ్మని చెప్పరా. ఆయన ఇస్తే నాకు నమ్మకం రా. ఓకేనా? ఏంట్రా అలా తోసావు? వెళ్ళిపోయాడు కదరా. ఒరేయ్, నీ యాక్టింగ్ కి పాపం అంకుల్కి మెంటల్ ఎక్కి వెళ్ళి ఫుల్ కొట్టేస్తాడేమరా. ఏయ్, ఆడు ఫుల్ కొడితే మనకెందుకు, హాఫ్ కొడితే మనకెందుకురా. నాకు కావాల్సింది మధు పెళ్లి ఆగిపోవడం. అంకుల్ని చాలా ఈజీగా పడేశాం, కానీ ఆంటీ దేశముదురు. దాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి పడేయాలి. రాజేశ్వరి, నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఒరేయ్, పొరపాటున కనిపెట్టిందో పక్కాగా చావు మనదే. రేయ్, ఇక్కడ పర్ఫామ్ చేసేది ఎవడరా? ఈ చైతు. నేను సీన్ లో యాక్షన్ మొదలెట్టానంటే పక్క ఆర్టిస్ట్ కి రియాక్షన్ ఇచ్చే స్కోప్ ఇవ్వను. అర్థమైందిగా?
ఇంకెందుకు ఆలస్యం, ఫాలో మీ. రాజేశ్వరి దేవి గారు